ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలమున ఈ పరిశుద్ధాదివారం జరిగే ఈ బల్లారాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మరి లాక్డౌన్లో మనందరం ఉన్నాం. మరి సంఘంలో కూడుకోలేకపోయినా మీరింటి దగ్గరే ఉండి దేవుని మాటలు వింటూ చక్కగా ఆరాధనలో మీరు ఏకీభవించి ఈ వాక్యం అయిన తర్వాత మనం రొట్టె విరుస్తాము. బల్లారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మీరు పాలుభాగస్తులు కావాల్సిందిగా ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించుగాక. ఆమేన్. ప్రార్థన మనము పిలుపు వాక్యంతో ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం కలిసి మరి ఎక్కడున్న వారు అక్కడ నిలువబడి పితృ పుత్ర శుద్ధాత్మని స్తుతి కీర్తన పాడడం ద్వారా ఆరాధన ప్రారంభించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున మీ సన్నిధిలో నీ బిడ్డలముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ ఆనందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ ఉదయకాలమున మరి వారి ఇంటిలో ధ్యానపూర్వకంగా ఆసక్తితో మీ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మిక్కిలి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరికి రావాల్సిన దేవుళ్ళు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా తండ్రి, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ బలలో కూడా మేము చేయవేయబోతున్నాము. ఆశీర్వదించండి అయ్యా. ఆరాధన అంతటి ద్వారా కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా వలె సకల పరిశుద్ధులు తండ్రి, ఈ రీతిగా సార్వత్రిక సంఘం నీ బిడ్డలందరూ దైవజనులు రీతిగా యూట్యూబ్లో తండ్రి లైవ్లో వాక్యాలు అందిస్తున్న దైవ సేవకులందరినీ కూడా మీరు అభిషేకించి దీవించి వాడుకోనండి. సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను మీరు దీవించండి. ఉదయకాలం యూట్యూబ్ దగ్గర కూర్చొని తండ్రి ఈ వాక్యములు వింటూ తండ్రి ఆరాధనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా నిండారు దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఆయా శారీరక బలహీనత నుండి ప్రభు మీ సన్నిధిలో కూర్చున్నారో ఇప్పుడు ఈ క్షణమే యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. కృప చూపించి దీవించి ఆశీర్వదించమని ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దయచేసి నా ఏకీభవించి మీరందరూ పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. భీకరుండవు మా యెహోవా పీఠమిదున కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమిదున కూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు
పీఠ వెదుట కూడరే ఏరితోడు లేక మమోస వేశ్వరుడు సృష్టించెను ధారుణీత నొక్కడేమో దైవమని పూజితుము భీకరుండవు మా యెహోవా పీఠ వెదుట కూడరే పుట్టగీత చేయతానై అట్టి దేవుని శక్తిని పట్టుగాలో ప్రస్తులారా ప్రస్తుతి పరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠ వెదుట కూడరే మేడి సంగీతంబులపై విట్టనారన మోదను చాతరేవే వేలగోల సన్నుతుల్ ప్రభు వందను భీకరుండవు మా యెహోవా పీఠ వెదుట కూడరే మిక్కిలి కష్టములతో నీతికి పొందను దిక్కులేని గొర్రెలాట్లు తిరుగజెప్పమందను భీకరుండవు మా యెహోవా పీఠ వెదుట కూడరే. మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచిపెట్టుకోండి. అందరం కలిసి 81వ కీర్తన నేను చదువుతుంటాను. చక్కగా మీరందరూ ఈ కీర్తన భాగాన్ని నాతో కలిసి చదివి దీవించబడవలసిందిగా పనిచేస్తున్నాను. 81వ సంకీర్తన మొదటి వచనం నుండి ఆఖరి వరకు వచ్చిన భాగాలు అందరం కలిసి చదువుకుందాం. చక్కగా బైబిల్ తెరచి మీరందరూ ఈ కీర్తన భాగాన్ని చదివి దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. 81వ కీర్తన ప్రధాన గాయకునికి గిత్తి తన రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కుమ్మోదుడి, మనము పండుగ ఆచరించు దినమకు పున్నమ నాడు కుమ్మోదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువులు దింపగా. చూడండి ఈ మాట ఎంత బాగుందో. వారి భుజము నుండి నేను బరువులు దింపగా. దేవుడు మన బరువులు దించేవాడు. వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాడు. మన భుజముల నుండి బరువులు దించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, వెరిగివా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను నీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. చూడండి ఈ మాట ఎంత బాగుందో. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం జీవించినప్పుడు అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయి. దేవతలు అంటే విగ్రహాలే కాదు, దేవునికి అయిష్టమైంది అది ఏదైనా మనం ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ పరిశుద్ధ ఆదివారం రోజు మన బ్రతుకులు మనం బాగు చేసుకుందాం.
ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. మనము ప్రార్థనలోకి వెళ్ళేటకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా పాస్టర్ గారు లిడియా ఫిలిప్ గారు వచ్చి మనల్ని ఒక పాట, ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత మనకు ప్రార్థన నడిపిస్తారు. భయంకరమైన ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనకు విడుదల దయచేయనట్లుగా, మన చేతుల నుండి బరువు దించి ఆయన మనల్ని విడిపించినట్లుగా మనందరం ప్రార్థన ఏకీభవిద్దాం. పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుడు నామాన్ని కనపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాం. దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చూస్తూ వాటిలో ఏకీభవించి దీవించబడవలసిందిగా మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యు. అధికముగా ఆరాధితున్ ఆశక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధితున్ ఆశక్తితో, నాకు నా మనసుతో
స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధితున్ నా పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ప్రార్థన చేసుకుందామండి. కృపాసతి సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా మార్పు లేని మా తండ్రివిగా ప్రతినిత్యము మీరు మా జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమా స్వరూపుడిగా ఇప్పటి వరకు మా మధ్యలో సంచరించి ఈ ఆరాధన అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్న మా దేవా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయా మమ్మల్ందరినీ కంటికి కనుపాప వలె కాపాడుతూ కృపాక్షేమాలతో మమ్మల్ని నింపుచు దయగలిగిన నీ రెక్కలిలో భద్రపరుచుకుంటూ ఆయా ప్రతినిత్యము నీ ప్రేమ కౌగిలిలో మమ్మల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినపు వారికి తండ్రి పరమ తండ్రి ఆయా హక్కును చేర్చుకున్న మా దేవానికి స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా తండ్రి ఈ ఆరాధనలో పాల్గొనే కృపను ఇచ్చావు, నేను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రతినిత్యము మంచి ఆరోగ్యాలతో నింపుచున్న మా దేవా నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయా తండ్రి ఆయా నిన్ను మేమందరము తండ్రి సంఘముగా కూడుకొని ఆయా నిన్ను ఆరాధించుకునే కృప మాకు లేకుండా పోతుంది తండ్రి. దయతో ఒక్కసారి మా పట్ల కనికరించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా అదే విధంగా తండ్రి మా గృహాలనే దేవాలయాలుగా మార్చుకునే కృపను కూడా ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ నుండి విడుదల కలుగ చేయండి అయ్యా. మా దేశాలను మా రాష్ట్రాలను మీరు కాపాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. ఈ కరోనా మహమ్మారిని తండ్రి ఆయా తండ్రి మీరు పారద్రోలమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేల మట్టం వరకు మీరు అణచివేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి కరుణించు యేసయ్యా, ఒక్కసారి కరుణించమని మా పట్ల కరుణించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి మా పట్ల కృప చూపించండి. ఒకవేళ నీ సన్నిధిలో అవిధేయకరమైన కార్యాలు చేసి ఉంటే మా తండ్రివిగా మా దేవునిగా ఒక్కసారి మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించమని సన్నిధిలో నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని మేము బ్రతిమలాడుకొనుచున్నాము యేసయ్యా. అయ్యా ఒక్కసారి మా పట్ల కృప చూపించండి. మరలా మీ మందిరాలు తండ్రి పునరుద్ధీకరించాలి తండ్రి. మీ మందిర తలుపులు తెరవబడాలి యేసయ్యా. నిన్ను మహిమోన్నతముగా మేము ఆరాధించాలి తండ్రి. నీ ఔన్నత్యాన్ని మేము చాటించాలి, నిన్ను ఘనపరచాలి యేసయ్యా. అలాంటి కృపను అలాంటి మంచి రోజులను మాకు అనుగ్రహింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా పట్ల మీరు కృప చూపించండి. ఈ రోజు ఈ ఆరాధనను జయప్రదంగా జరిపించండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. బిడ్డలకు కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి తండ్రి. చాలా రోజుల బిడ్డలు మేము చూడలేకపోతున్నాం యేసయ్యా. ఆ బాధ వేదన అయితే ఒక తల్లిగా తండ్రిగా సంఘానికి మాలో ఉంది తండ్రి. మమ్మల్ని ఐక్యముగా కూడుకునేటట్లు చేయండి తండ్రి. మేమందరము తండ్రి నీ సన్నిధిలో ఏకముగా మొదలుపెట్టుకునే రోజును మాకు అనుగ్రహింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క కుటుంబం పట్ల మీ గొప్ప కార్యాలు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా ఈ ఆరాధన జయప్రదంగా జరిపించండి. మీ సేవకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మీ బిడ్డల అయ్యా నేను బిడ్డ నోటిలో మీ మాటలు ఉంచి మా హృదయాలకు ఏ వాక్యం అయితే అవసరమైందో, ఏ వాక్యం ద్వారా అయితే మా హృదయాలను మా జీవితాలను సరిచేసుకుంటామో ఆ వాక్యము తండ్రి మీ బిడ్డ నోటి ద్వారా మీరు మాతో వినిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ వాక్యాలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారముగా జీవించే బ్రతుకులను మాకు అనుగ్రహింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్న దేవానికి వేలాది స్తోత్రాలు. మాకు అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చిన దేవానికి వేలాది స్తోత్రాలు. మా సంఘాన్ని ఇంకనూ అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో మీరు నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ఆరాధనని నామానికి మహిమకరంగా జరిగించుకోండి. జుట్టు తేనె ధారల కన్నా మధురమైన వాక్కును మీరు మాకు అనుగ్రహింపచేయమని ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆశ్వ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. శ్రేష్టమైన దేవుని వాక్కులు మన మీద చక్కగా అందరు సిద్ధంగా ఉన్నారా? దేవుని మాటలు వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? వాక్యాన్ని వినడానికి ముందుగా మనందరము పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి సజీవ వాక్కు మాయదులని పలకబడుతున్నాం. సజీవ వాక్కు మాయదలో వసింపచేయుమి దినము నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకేమో నురంతల ఫలము మాకేమో సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయం తెరచిపెట్టుకుని అందరూ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు వచ్చిన భాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు వచ్చిన భాగాలు చక్కగా నేను చదువుతాను. అందరూ చూస్తూ ధ్యానపూర్వకంగా విని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. క్రొత్త నిబంధన ఉంది. నిబంధన అంటే నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగని మీతో చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా కాలం తర్వాత మనము ప్రభురాత్రి భోజన సహవాసాన్ని ఆచరించబోతున్నాం. సంఘముగా మరి లాక్డౌన్ వల్ల మనము దేవుని మందిరాల్లో కూడుకోలేకపోయినా చక్కగా మన గృహాల్లో ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి దేవుని స్తోత్రాలు. ఆ ప్రభురాత్రి భోజన సహవాసానికి ముందుగా మనము దేవుని మాటలు మీకు అందించాలని ఇష్టపడుతున్నాను.
వాక్యం మనం విందాము. తర్వాత మనము ప్రభురాత్రి భోజన సహవాసంలో పాల్పొంపులు పొందాం. ఈ లోపుగా మీరు వాక్యం వింటూ సిద్ధపడాలి. చక్కగా అందరూ కూర్చున్నారు, చాలా సంతోషంగా. చాలామంది నిలబడి చూస్తున్నారు. బాబు కూర్చోమ్మా, కూర్చోనాన్న, కూర్చొని చక్కగా మీరు దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. వాక్యం అంతా విన్న తర్వాత మనము రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం. సిద్ధపడిన వారందరూ ఈ ఆరాధనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మన సందేశం పేరు ద్రాక్షారసం. ద్రాక్షారసంలో దాగి ఉన్న ఒక 5 విశిష్టమైన సంగతులు నేను ఈ ఆదివారం మీకు అందించాలని ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ ప్రభురాత్రి భోజన సహవాసం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడే అని చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం దీన్ని చేయాలి. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన బ్రతుకుల్లో ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మనకు ఆశీర్వాదం ఉంది. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటంలో మన బ్రతుకుల్లో మనకు చాలా ఆశీర్వాదం, దీవెన ఉంది. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునే సమయంలో యేసు ప్రభు ఈ సమయంలో మనకు ఒకటి రొట్టె, రెండవది ద్రాక్షారసం. రొట్టె జీవాహారం యేసు ప్రభువే. ఈ 2 కూడా యేసుక్రీస్తు ప్రభువే. జీవాహారమైన యేసుక్రీస్తును మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన రొట్టె విరిచాడు అంటే ప్రభు మన కోసం సిలువలో ఏం చేయబడ్డాడు? విరువబడ్డాడు. యేసు ప్రభు విరువబడ్డాడు. ఆయన ప్రాణం మన కోసం ధారపోసాడు, విరువబడ్డాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు చూడండి. రెండవది ద్రాక్షారసం. ఆయన రక్తం మనకు సాదృశ్యం. ఆయన రక్తమంతా ధారపోసాడు మనకు. ద్రాక్షారసం. ఈ 2 మనం జ్ఞాపకం చేసుకుంటూ వీటి వెనకాల ఉన్న ఆయన ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోమని ఇస్తున్నాను. కాబట్టి ఈ పరిశుద్ధ భోజన సహవాసంలోకి వెళ్ళబోతున్న మనము దేవుని వాక్యంలో ఈరోజు ప్రభు మనకి ద్రాక్షారసం యొక్క విశిష్టమైన 5 లక్షణాలు, 5 విషయాలు నేను మీకు క్లుప్తంగానే అందిస్తాను. కాబట్టి అందరూ చక్కగా రాసుకోండి. చాలా అద్భుతమైన విషయాలు. ద్రాక్షారసం. ఈ ప్రభురాత్రి భోజన సహవాసంలో ద్రాక్షారసం యేసుప్రభు ఇదొక విశిష్టమైనది. ద్రాక్షారసం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసం కదా. కానా వివాహంలో కూడా ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. చాలా మంది కుటుంబాల్లో ద్రాక్షారసం అయిపోయిందండి. ద్రాక్షారసం బాగా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, కానీ ఈరోజు ద్రాక్షారసం లేదు, అయిపోయింది. వివాహ జీవితాలు నడిపించుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో ద్రాక్షారసం ఉందా? ద్రాక్షారసం అయిపోయిందంటే ఈ 5 విషయాలు అయిపోయినాయి అన్నమాట. ఏదో ఒకటి కొరత అయింది అని అర్థం. ఏదైపోయిందో మనం చెక్ చేసుకోవాలి. కుటుంబాలు కూడా భార్యాభర్త చూస్తున్నారు, చాలా సంతోషం. ఏమైపోయింది మీ కుటుంబంలో ఏది తక్కువైందో ద్రాక్షారసం యొక్క 5 విషయాలు కుటుంబ జీవితానికి అన్వయించుకుందాం, వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మనము ఈ ద్రాక్షారసం యొక్క శ్రేష్టమైన 5 విషయాలు ఒకసారి గుర్తు చేసుకొని, ప్రభువా ఏది తక్కువైందో నాకు అది సరిచేసి నా కుటుంబంలో ఇది ఉంచి నన్ను ఆశీర్వదించాయని ప్రార్థించాను. ప్రభు తీరుస్తాడు. మొట్టమొదటి ద్రాక్షారసంలో ఉన్న మొదటి విషయం చూస్తామా? పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 4వ వాక్యం. నన్ను ఆకర్షించుమో, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదమో, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునినో, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదమో. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు అంటే ఇక్కడ ద్రాక్షారసము దేనితో పోల్చబడిందో తెలుసా? ప్రేమతో పోల్చబడింది. ద్రాక్షారసం అయిపోయిందంటే మన గృహాల్లో ప్రేమ తక్కువైపోయింది అనమాట. ప్రేమ తక్కువైపోయింది. చాలా కుటుంబాల్లో ఈరోజు ప్రేమ చల్లారిపోతున్న దినాలు మనం ఉన్నాం కదా.
పేతురు ఒక మాట చెప్తాడు. చూద్దామా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు ఒక మాట చెప్పాడండి. 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ ఏం చేస్తుంది చూడండి. అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉన్నది. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది. ద్రాక్షారసం ప్రేమకు చిహ్నం. యేసు ప్రభు కూడా మనల్ని అంతగా ప్రేమించాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, లోకం అనే మాట అక్కడ నీ పేరు పెట్టుకో. దేవుడు ఫిలిప్పుని ఎంతో ప్రేమించను. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన కుమారునే మన కోసం ఇచ్చాడు. ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము కూడా అదే ప్రేమ ఇతరుల ఎడల చూపించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము యేసు ప్రభువు అన్నారు చూడండి, 34, 35 వచనాలు నేను చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఏంటి ప్రేమకు కొలమానం ఏంటి? యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టే మీరును ఒక్కరినొకరు ఏం చేయాలి? ప్రేమింపవలెను. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. బలమైన మాటలు చూడండి. ప్రేమిస్తున్నామా? ఎలా ప్రేమించాలి? స్వార్థంతోనా? లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రము, కపటం పెట్టుకున్నా? ఎలా ప్రేమించాలి? ఒక సంఘటన చూపిస్తా చూడండి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథంలో లేకపోతే సమూయేలు 2వ గ్రంథానికి వెళ్ళాలి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నది. 9-10 వచనాలు. అప్పుడు యోవాబు ఆమాషాతో, యోవాబు దావీదు సైన్యాధిపతి, యోవాబు సెరూయా కుమారుడు యోవాబు ఆమాషాతో, నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా? చూడండి, వీడు పైకి అంటది యోవాబు ఒక వేషధారి. పైకేమో క్షేమంగా ఉన్నావు అంటాడు, కానీ వీడు లోపల చాలా పగ. లోపల వీడి మనసు మంచిది కాదు. వేమన శతకాల్లో ఉందిగా ఈ పద్యం. మేలి పండు చూడ మేలిమైయుండు, పొట్ట విప్పి చూడ ఏముంటుందంట? పురుగులుండి. మా పాషన్ గారు మొన్న ఒక మామిడికాయ కోస్తుంది. మామిడికాయ భలే ఉంది, ఆమె బాగుంటుంది కాయ కోస్తే లోపల పురుగులు ఉన్నాయి. పురుగు పట్టిపోయింది మామిడికాయ. పైకి బాగానే ఉంది. యోవాబు అన్నట్టు పైకేమో ఆమాషాతో క్షేమంగా ఉన్నావా అంటున్నాడు. ఆమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని ఆమాష యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడక తను కాపాడుకొని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని ఏం చేశాడు? గుచ్చాడు. గుచ్చిన తోడ అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతో అతను ఏమైపోయాడు? చనిపోయాడు. యోవాబు పైకేమో క్షేమంగా ఉన్నావు అంటున్నాడు, లోపలేమో చంపేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అలానే ఉన్నారండి. పైకేమో హౌ ఆర్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, బాగున్నావు బ్రదర్, సిస్టర్, బాగున్నావా, క్షేమంగా ఉన్నావా? కానీ లోపలేమో చంపేయాలి. ఎంత భయంకరంగా.
ఆఖరి దినాల్లో ఈ కపట సహోదరులు ఉంటారంట. పైకి ఒకటి, లోపల ఒకటి, వేషధారులు. యశ్ప్రభు అదే కన్నా శాస్త్రులు పరిశీలన చేసి, వేషధారులైన శాస్త్రులు పరిశీలన, సున్నం కొట్టిన సమాధులారా. పైకి సమాధికి భలే చేస్తారు కానీ సున్నం కొట్టించి, టైల్స్ వేయించి, గ్రానైట్ వేయించి, ఎంత వేయించినా అదేంటిది? సమాధి. అది లోపలది దుర్గంధం, నీచమైన వాసన. అది పోవాలండి. యేసుప్రభు రక్తంలో కడుగబడిన మనకు ఈ కపట వేషధారణ పోవాలి. నిజాయితీగా, నిస్వార్థంగా ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఇతరులను నిజాయితీగా ప్రేమించడం నేర్చుకోవాలి. చాలామంది పైకి బాగా మాట్లాడుతూ కానీ ఇతరులని గుంటలు తీసే స్వభావం. ఏమండి, బైబిల్ ఒక మాట భలే చెప్తుంది, బాగా వినండి. ఎవడు తీసిన గోతులో ఎవడు పడతాడంట? నేను పడ్ను. ఎవడు తీసిన గోతులో, కీర్తన గ్రంథం చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా రాశారో చూడండి. కీర్తన గ్రంథము ఈ మాటలన్నీ మన కోసమే రాసి పెట్టాడండి. దేవుడు మన కొరకే వాయించి పెట్టాడు. కీర్తన గ్రంథము చూస్తున్నారా? కీర్తన గ్రంథము 60 కీర్తన గ్రంథము చూస్తున్నారా? ఎవడు తీసిన గోతులో 40 ఇంకా ముందేనా చూస్తున్నారు మీరు? కీర్తన గ్రంథం చూడండి, నాకు ఎంత ఇష్టమైన మాట. ఏడో కీర్తన 15వ. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో ఎవరు పడ్డారు? తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఏమంటే బాగా వినండి. హామాను మొర్దెకై కోసం ఏం కట్టాడు? ఉరికొయ్య ఒకటి కట్టాడు. ఎవరు పడ్డారు? ఆ ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు? హామానే. తీసిందేమో హామాను, పడింది కూడా హామానే. బాగా వినండి, ఇంకోటి చెప్తాను. దానియేలుని కొంతమంది ఏం చేశారు? సింహాల బోనులు వేశారు. సింహాల బోనులో వేయబడ్డ దానియేలు క్షేమంగానే బయటకు వచ్చారు. కానీ ఎవరైతే వేయాలని చూశారో వాళ్ళు పడ్డారు. వాళ్ళు ఇంకా పైనుంచి కిందకు కూడా పడకముందే సింహాలు ఏం చేసినాయి? పీల్చి పిప్పి చేసింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరైతే అగ్నిగుండంలోకి వేయాలనుకున్నారో, అగ్నిగుండంలో పడ్డ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాగానే ఉన్నారు. దేవుడు వాళ్ళని కాపాడాడు. కానీ వాళ్ళు ఇయ్యాలని చూసావా? వాళ్ళు మాడి మసైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ప్రేమ కలిగి ఉంటూ నేర్చుకోవాలి. ప్రేమ అనేక దోషాలు, పాపాలు కప్పుతుంది. కాబట్టి ద్రాక్షారసం మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రేమ. చెప్పండి, ఏం నేర్పిస్తుంది? ద్రాక్షారసం ప్రేమకు చిహ్నంగా. కుటుంబాల్లో కూడా ఈరోజు ప్రేమ చల్లారిపోయే సమస్యలు, భార్య భర్తల మధ్యలో ప్రేమ చల్లారిపోయే సమస్యలు. ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి నేర్చుకోవాలి. ఎలా ప్రేమించాలి? మన ప్రేమకు కొలబద్ద ఏంటి? యేసు మనల్ని ప్రేమించినట్టే అటువంటి ప్రేమ, అటువంటి క్రీస్తు ప్రేమ ఇతరుల ఎడల మనం చూపించవలసిన వారమై ఉన్నాం. రెండవది, ద్రాక్షారసం యొక్క రెండవ లక్ష్యం. కీర్తనల గ్రంథము 104వ సంకీర్తన 15వ వాక్యం నేను చదువుతున్నాను. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము. ద్రాక్షారసము సంతోషానికి సూచన. ఒకటి ప్రేమకు చిహ్నం, సూచన. రెండవది ద్రాక్షారసము సంతోషం. యేసు ప్రభు నీకు సంతోషం ఇస్తాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో.
పౌలు అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. పౌలు ఎక్కడదయ్యా నీకు ఈ సంతోషం? యేసు ప్రభులు అండి. నా యేసయ్య నా హృదయం నిండా సంతోషం పెట్టాడండి. ఆ సంతోషం ఉందా? నీకు సంతోషం ఉందా? యేసు ప్రభువుని అంగీకరించావా? ఇంకా ఎంతకాలం సంతోషం లేకుండా బ్రతుకుతావు? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ద్రాక్షారసం. ప్రభురాత్రి భోజన సహవాసంలో ప్రభు ఈ ద్రాక్షారసాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంతోషం ఉండాలి. మనందరం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఈ బల సహవాసానికి వచ్చినప్పుడల్లా సంతోషంగా ఉండాలి. సంతోషం. మనం సంతోషంగా ఉండాలి అంటే ఒకటి చేయాలి. ఒకటి, పాత విషయాలు మర్చిపోవాలి. వెనక ఉన్నవి మరచి, ఫర్గెట్ అండ్ ఫర్గివ్, క్షమించాలి. ఈ రెండే సంతోషానికి మూల స్తంభాలండి. ఈ రెండు లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. పాత విషయాలు మర్చిపోకపోయినా, ఇతరులను క్షమించలేకపోయినా నువ్వు సంతోషంగా ఉండలేవు. యేసు ప్రభువుని అంగీకరించారు కానీ కొంతమంది ఇంకా పాత స్వభావాన్ని, ఆ పులిసిన పిండిని తీసేసుకోలేకపోతున్నారు. ఎంత చెడ్డ సాక్ష్యమో కదండి, ఎంత చెడ్డ సాక్ష్యమో. కొంతమంది గురించి వింటే ఆ సాక్ష్యం ఎంత చెడ్డ సాక్ష్యం అండి. ఎంతకాలం ఆ చెడ్డ సాక్ష్యం, ఆ చెడ్డ బ్రతుకు, రోత బ్రతుకు ఎంతకాలం? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కదా, జీవితం మార్చుకోవాలి కదా, స్వభావాలు మార్చుకోవాలి కదా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా. ఇంట్లో తల్లిదండ్రులుగా మనం మార్గదర్శకంగా లేకపోతే ఆ నడవడి వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. పిల్లలు కూడా చెడిపోతారు ఆటోమేటిక్గా. తెలుగులో మంచి సాగుతుంది కదా, మనం ఏం చేస్తామో అదే మన పిల్లలు కూడా చేస్తారు. జాగ్రత్త. సంతోషం రావాలంటే పాత విషయాలు మర్చిపోవాలి, పాత స్వభావం తీసేసుకోవాలి. రెండవది ఏం చేయాలి? క్షమాపణ. యేసు ప్రభువారు ఆయన చాలా విషయాలు బోధించారు కొండ మీద ప్రసంగంలో. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనం. కావున నీవు బలిపీఠమున అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వస్తే ఏం చేయాలంట? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడు. సమాధానపడంటే, సమాధాన పడాలంటే క్షమాపణ కావాలి, క్షమించాలి. చాలా మంది వాళ్ళ దగ్గరికి వస్తున్నారు కానీ క్షమాపణ, సమాధానం లేకుండా తీసుకుంటారు. ప్రభు చూస్తుంటాడు, ఇంకా ఇతరులను క్షమించలేక ఎలా ప్రార్థన చేస్తాం? మార్క్స్ 11వ అధ్యాయంలో అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు యేసు ప్రభువారు? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు మీకు ఎవరి మీదైనా విరోధంగా ఉంటే మొదట వాడిని ఏం చేయండి? క్షమించండి. క్షమాపణ లేకుండా సంతోషం కాదు బిడ్డలారా, క్షమాపణ లేకుండా సంతోషం కాదు. కాబట్టి సంతోషం, ద్రాక్షారసము రెండవ గుర్తు సంతోషం. యేసు ప్రభు నీకు సంతోషం ఇచ్చేవాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. నీ బ్రతుకులు ఎప్పుడూ సంతోషమే. టీవీ సినిమాల్లో వచ్చే సంతోషం, క్రికెట్ మ్యాచ్ల్లో వచ్చే సంతోషం తాత్కాలికమైనది, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువులో నిరంతరం నిత్యం ఉండే సంతోషం. మూడవది ద్రాక్షరసం యొక్క మూడవ అనుభవం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యం. జకర్యా గ్రంథం 9:17. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను ఏం చేస్తున్నారు? వృద్ధి నొందుదురు. ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుచున్నారు. కాబట్టి ద్రాక్షారసం ఇక్కడ పరిశుద్ధ జీవితం యొక్క వృద్ధిని తెలియపరుస్తుంది, అభివృద్ధి.
ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది. ఎదుగుదల, వృద్ధిపరచబడే అనుభవం, వృద్ధిలోకి నడిచే అనుభవం ద్రాక్షరసాన్ని మనం గుర్తు చేస్తుంది. అభివృద్ధి, అభివృద్ధి, ఆత్మీయ జీవిత అభివృద్ధి. అభివృద్ధిలోకి వచ్చావా? చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక. ఇక్కడ గాయం గురించి యోహాను బలమైన మాట రాస్తాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ ఏం చేయాలి? వర్ధిల్లే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సౌఖ్యముగా ఉండవాలని నేను ఏం చేస్తున్నాను? ప్రార్థించవచ్చు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. వర్ధిల్లాలి మనం అన్ని విషయాల్లో. క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుతున్నారంట. అంటే ద్రాక్షారసము ఆత్మీయ జీవిత అభివృద్ధికి సాదృశ్యం. ఉందా మనలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, అభివృద్ధి ఉందా? ఎదుగుదల, అభివృద్ధి ఉందా? అభివృద్ధి లేకుండా నడుస్తున్నామా? పిల్లోడు పుట్టిన పిల్లోడు ఇంతే ఉన్నాడు అనుకోండి, 5 సంవత్సరాలు వచ్చిన ఇంతే ఉన్నాడు అనుకోండి, ఏమంటావాడిని అని వీడేదో మరొకచోడు రా వీడు. చాలా మంది క్రైస్తవుల్లో ఎదుగుదల లేదు, ఎదుగుదల ఆగిపోయింది, అభివృద్ధి లేదు. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక ఏమంటాడు? 3వ అధ్యాయము 18 వచ్చిన ఆఖరికి వచ్చిన అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చిన, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. దేవుని బిడ్డలో అభివృద్ధి పొందాలి. కృపలో, జ్ఞానములో, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలో, జ్ఞానములో, ప్రేమలో, సంతోషంలో, ఆత్మ ఫలాల్లో, ప్రభు కోసం జీవించే విషయంలో అభివృద్ధి వృద్ధిపరచబడాలి. చాలామంది జీవితాలు వృద్ధి లేదు. ఎప్పుడు ఇంకా సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎంతకాలమైన యేసు ప్రభు నమ్ముకొని మా తాతల కాలం నుంచి మేము క్రైస్తవులమనండి. ఏది ఫలాలు? ఎక్కడ ఉంది అభివృద్ధి? ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది అభివృద్ధి? ఎదగవలసినంత ఎదుగుతున్నావా? ఇంకా పిల్లకాయలాగా పిలుపులాటలాడుకుని పిల్లకాయలు పోలి ఉన్నారంటాడు పౌలు కొరింథీ సంఘాన్ని. మీలో ఒకడు నేను పౌలు వాడను, అపోల్లో వాడను, నేను ఒకడు కేఫా వాడను. పార్టీలు, ఒకరి మీద ఒకరికి లేనిపోయిన వ్యత్యాసాలు. ఎక్కడుంది మన అభివృద్ధి? ఎక్కడ ఎదుగుతున్నామా? మనం ఎదగవలసినంతగా ఎదుగుతున్నామా? ఎవరు వెళ్ళారా? ఎదగాలి మనం. కాబట్టి ద్రాక్షరసం 3వ లక్షణం అభివృద్ధి. 4 ద్రాక్షరసం యొక్క 4వ లక్షణం సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. పడిన్నర ద్రాక్షరసమును పానీయార్పణముగా తేవలెను. ఇక్కడ ద్రాక్షరసము పానీయార్పణంగా పోయబడేది అనమాట. ఇదొక అనుభవం. నైవేద్యంలో దేవునికి అర్పించే దాంట్లో ద్రాక్షరసం ఎలా పోయబడుతుంది? పానీయార్పణము. అంటే ద్రాక్షరసములో 4వ లక్షణం పానార్పణమైన జీవితం. ఎప్పుడైతే ద్రాక్షరసం పానీయార్పణంగా పోయబడుతుందో, పైన 7వ వచనం చూడండి. పడి ద్రాక్షరసమును పానార్పణముగా తేవలను, అది యెహోవాకు ఏం తెస్తుంది? ఇంపైన సువాసన. దేవుని కోసం పానార్పణంగా మనం ఎప్పుడైతే పోయబడతామో అప్పుడే మనలో నుంచి ఏమొస్తుందో తెలుసా? ఇంపైన సువాసన. ఇంపైన సువాసన. యేసు ప్రభువు లాజరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్త ఇంటికి వెళ్ళాడు. బేతనీలో లాజరు చనిపోయి లేచాడు. కృతజ్ఞత కూడిక జరుగుతుంది. మరియా మిక్కిలి విలువగా అచ్చ జటామాంస అత్తరుబుడిని ఏం చేసింది?
పగలగొట్టగానే ఇల్లంతా సువాసన. రక్షించబడిన క్రైస్తవుడి జీవితం సువాసన వెదజల్లే జీవితం. సువాసన సువాసన. మనలో సువాసన ఉందా సువాసన? దుర్వాసన, గూగులు దుర్వాసన. సువాసన వెదజాలి. నేను ఉప్పు గురించి నేర్చుకున్నా కదా మనం. ఉప్పు పరిశుభ్రత, దుర్వాసన బాగొట్టి శుభ్రపరుస్తుంది. యేసు ప్రభు రక్తంలో నీ జీవితాన్ని పానీయార్పణ నేను పోసుకున్నాను. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక చూడండి, ఒక మాట చదువుకుందాం ఈ సందర్భంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయబడి, పానార్పణంగా పౌలు దేవుని పరిచర్య కోసం పానార్పణంగా తను అప్పగించేస్తున్నాడు. పానార్పణంగా అంటే సమర్పణ అనమాట. ద్రాక్షారసం యొక్క 4 లక్షణం సమర్పణ కలిగిన జీవితం, త్యాగపూరితమైన జీవితం, క్రీస్తు కొరకు ఫలించే అనుభవం, సమర్పణ. మాట చెప్పంటారా? కాపరి గొర్రెలను కంటాడు, అంతేనా? గొర్రెలకు మేత ఇస్తాడు కాపరి. గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు ఏం చేయాలండి? పిల్లలు కనాలి. కాపరి బాధ్యత ఏంటంటే గొర్రెలకు ఏం పెట్టాలి? మేత పెట్టాలి. గొర్రెల బాధ్యత ఏంటి? పిల్లలు కనాలి. కన్నావా? కలకైనా చెప్తున్నావా? పానార్పణంగా పోయబడి ప్రభు కోసం సమర్పణ కలిగి, అయ్యా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఇక్కడే యేసు ప్రభు కోసం మీ జీవితాలు అప్పగించండి. పానార్పణ బట్టి సమర్పణ కలిగిన జీవితం. ద్రాక్షారసం పానార్పణంగా పోయబడుతుంది. అప్పుడు దేవునికి సువాసన. మన బ్రతుకులో మనం కూడా పానార్పణ అనుభవంలోకి రావాలి. తిమోతి పత్రికలో కూడా పోనట్టాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. దేవుని బిడ్డలారా, పానార్పణ జీవితం. ఆఖరిది చూడండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకంటే, ఇక్కడ ద్రాక్షారసము స్వస్థతకు సాదృశ్యం, దైవికమైన స్వస్థత. యేసు ప్రభు నీలో ఉంటే నీకు స్వస్థతే. యేసు ప్రభు నేను స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు నేను బాగు చేసేవాడు. ఆయన పొందిన గాయాల్లో మనకు సంపూర్ణమైన స్వస్థత ఉంది. ఇదిగో ఇప్పుడే ఏ బాధతో నువ్వు కూర్చున్నావో యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. అవునండి, ప్రభువుల సహవాసంలో యోగ్యమైన రీతిలో మనం ఈ బలలో చేయిస్తే మనకు దేవుడు స్వస్థత ఇస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు. అయోగ్యమైన రీతిలో దీంట్లో చేయిస్తే ఇందువల్లనే మీరు అనేకులు రోగులను బలహీనులను చాలా మంది నిద్రించుచున్నారు. ద్రాక్షారసంలో స్వస్థత ఉంది. అదే కదా మనం చూస్తాం లోకాసువార్త 10వ అధ్యాయంలో సమరయుడు, మంచి సమరయుడు, ఆ దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తికి మొదట ఏం పోసాడు? ద్రాక్షారసం. గాయాలు కట్టే స్వభావం ద్రాక్షారసంలో ఉంది. మనం కూడా ఇతరులకు గాయాలు కట్టాలి. ఎవరైతే కృంగిపోయిన వాళ్ళని లేవదీయాలి, బలహీనులను బలపరచాలి. ఇది మన బాధ్యత. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అనేసి ప్రభు చెప్పాడు. ప్రార్థన. ద్రాక్షారసంలో స్వస్థత ఉంది. 5 విషయాలు ద్రాక్షారసం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమైంది చెప్పండి? ద్రాక్షారసం 1 ప్రేమ, 2 సంతోషం, 3వది పరిశుద్ధ జీవితం యొక్క వృద్ధి, అభివృద్ధి, 4వది పానార్పణం అంటే సమర్పణ కలిగిన జీవితం, 5వది ద్రాక్షారసం దైవికమైన స్వస్థత. దేవుడు ఈ సాయంకాలం, ఈ ఉదయకాలం ఎవరైతే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నారో అనారోగ్యంతో ఉన్నారా, యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ప్రభు ఇప్పుడే మిమ్మల్ని బాగు చేయను గాక.
యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచండి. మీ పాపాలు ఒప్పుకోండి ప్రభు దగ్గర. యథార్థమైన మనసుతో పశ్చాత్తాప హృదయంతో యేసు రక్తంలో మీ పాపం కడుగబడినప్పుడు మీకు స్వస్థత, సమాధానం. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం బలలోకి వెళ్ళబోతున్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి సిద్ధపడిన వారందరూ చక్కగా మీరు ఇప్పుడే ప్రార్థన చేస్తూ ఉండగా రొట్టె, ద్రాక్ష రసం, గ్రేప్ జ్యూస్ ఏదైనా మీరు దగ్గర పెట్టుకోండి. మీరు దగ్గర పెట్టుకొని కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. వాక్యం విన్నాము. ద్రాక్ష రసం యొక్క 5 విశిష్టమైన అనుభవాలు మా జీవితాలకు అన్వయించుకొని నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని బలలో చేస్తుండగా మమ్మల్ని పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిలో ఈ బలలో మేము పాల్పొందులు పొందుట కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా మనం బలలో చేయవేద్దామండి. దయచేసి పాట పాడుతూ ఉండగా ఇంకా ఎవరైనా సిద్ధపరచుకోకుండా కూర్చున్నవారు ఒక రొట్టె, ద్రాక్ష రసం మీరు సిద్ధపరచుకొని కూర్చోండి. ద్రాక్ష రసానికి మీకు దగ్గరకి ఏమి లేకపోతే గ్రేప్ జ్యూస్ ఏదన్నా లేకపోతే ఒక థమ్స్అప్ అన్నా ఉన్నా మీరు దగ్గర పెట్టుకొని కూర్చోండి. ప్రార్థనలో పాల్గొనాల్సిన దగ్గర అందరం కలిసి దైవస్తుతి కీర్తన పాట పుస్తకం నుంచి 20వ పాట నీ రక్తమే నీ రక్తమే అనే పాట పాడుచుండగా దయచేసి అందరూ సిద్ధపడి కూర్చోవలసిందిగా మనం చేస్తాం. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం తీర్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యో నాది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాపవిముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, పందివలే కొర్లిన నన్ను దుఃఖవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి, ప్రభువా నీకే స్తోత్రము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, దుర్మాడేది నీ రక్తమే, గాయించింది నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు,
నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగాయుగాకులాకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రముగా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. దేవుని స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో పాప క్షమాపణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరూ మీరున్న చోట మీ గృహాల్లోనే ఈ పరిశుద్ధ భోజన సహవాసంలో పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ నవనిబంధన సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ మా తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. రొట్టె ద్రాక్ష రసం మరి ఇప్పటిదాకా వింటూ వచ్చాము. చాలా విశిష్టమైన అనుభవాలు. మన ఆత్మీయ జీవితాలు స్వపరిశీలన చేసుకోవాలి. ఈ బల సహవాసానికి వచ్చిన మనందరం యోగ్యమైన రీతిలో ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లుగా స్వపరిశీలన చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ఉన్నాం, ప్రభు కోసం ఎలా జీవిస్తున్నాం, ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడుతున్నాం, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ మాట కదా, మీరు ఎదుటివాడి గురించి తీర్పు తీర్చద్దు అన్నాడు యేసుప్రభు. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న ఆ దూలాన్ని తీసివేసుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు తీయమన్నాడు. అంటే ఎదుటోడి కంట్లో నలుసుంది ఉంది, అది లేదని యేసుప్రభు చెప్పలా. కానీ వాడి కంట్లో నలుసే ఉంది, నీ కంట్లో దూలం ఉంది. కాబట్టి ప్రభు మనం ఇతరులను చాలాసార్లు చాలా తేలిగ్గా విమర్శిస్తూ ఉంటాం. మనం ఇతరులను విమర్శించకుండా దేవుని బిడ్డలంగా మనమే స్వపరిశీలన చేసుకున్నాం. మీరు ఎవరు కూడా ఎదుటివారికి తీర్పు తీర్చద్దు, ఎదుటివారిని విమర్శించొద్దని ప్రభు మనకు చాలా స్పష్టంగా చెప్పాడు. మన ఆత్మీయ జీవితాలు మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువు దగ్గరగా జీవిద్దాం. ప్రభువు జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ భోజనంలో సహవాసంలో పాపములు పొందాం. ఈ సహవాసంలో పరిచయంలో ఉండడానికి మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు శ్రీ కాళ సుందరరాజు గారు మన మధ్యలో ఉన్నారు. రొట్టె కొరకు ద్రాక్షారసం కొరకు వారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల మా పరిపాలకులకు రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి మాకు నాయన మార్చి 25వ తారీఖు నుంచి తండ్రి ఈ లాక్డౌన్లో ఉండగా తండ్రి మాకు బల్లారాధనలో పాలు పంచుకున్నటకు ఏ యోగ్యత లేదు నాయన. అయితే తండ్రి నాయన ఈ రోజున నీవు మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డ ఆలోచన చొప్పున, నీ బిడ్డ కనికరం చొప్పున తండ్రి ఈ బల్ల ఆరాధనలో నాయన ఈ రీతిగా మేము పాలు పంచుకున్నట్టు ఇచ్చిన నీ కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇది ఎవరికి లేని జ్ఞానంతో ఆ బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా మరోను మా రక్షక దయగలిగిన మా యేసు ప్రభా, ఈ నాయన ఈ లాక్డౌన్ అంతట్లో నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి కనకరించి కాచి కాపాడిన మా రక్షకాన్ని వందనాలు తండ్రి. నీ బిడ్డని కూడా ఎంతో బలంగా తండ్రి అయ్యా మరి ఆ బిడ్డ ప్రతి ఆదివారం తండ్రి అయ్యా ప్రోగ్రాం ఎప్పటి ప్రోగ్రాం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డను ఇంతగా వాడుకున్నటకు నాయన ఎంతో దయా కృప కనికరం నువ్వు చూపించి బలమైన ఆదరణ ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఆ బిడ్డను బలపరచు, భాషం మీద కూడా దీనికి బలపడుతుందండి. ఆ బిడ్డ నాయన కన్నీటి ప్రార్థన నాయన నీ బిడ్డకు ఆదరణగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సంఘంపై నాయన ఆ బిడ్డలకు ఉన్న ఆప్యాయత అనురాగం తండ్రి నీవు ఎంతో ఆశీర్వదించి కనికరించి కాపాడి మా దేవ వందనాలు తండ్రి. ఇప్పుడు నాయన దాఖల రసం పాలు పంచుకుని చుండగా తండ్రి అయ్యా మా ఆరోగ్యాలకు మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి బిడ్డకు
ఆయా నీవు ఆదరణకర్తగా ఉండి ఇన్ని రోజులు లేనందుకు ఇప్పుడు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు నేవే పొందమని, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషపండి. ప్రభువైన యేసు అందరూ రొట్టె దగ్గర పెట్టుకోండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు మనందరం కలిసి ఒకేసారి తీసుకుందాం. మేము తీసుకునేటప్పుడు మీరు కూడా తీసుకోవాలి. మీరు కూడా మేము మరలా నేను చెప్పి తీసుకుంటాను కదా, అప్పుడు అందరం కలిసి తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? రొట్టె పట్టుకొని అందరూ చక్కగా రొట్టె పట్టుకోవాలి. ఇంకా ఇంకా సిద్ధపడ్డ వాళ్ళు అందరికి అందిందా వీటిలో? వెరీ గుడ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చింది, మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు మనందరం కలిసి ఒకేసారి ఈ రొట్టెను తీసుకుందాం. తీసుకోండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన వల్ల నిబంధన రక్తము, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకున్నాం. అందరూ పట్టుకున్నారా? ద్రాక్షారసం పట్టుకున్నారా? ఇది చేసి తీసుకోండి. ద్రాక్షారసం తీసుకోండి. ప్రార్థనా పూర్వకంగా మనం తీసుకోవాలి. తీసుకున్నారా? చేతులు పట్టుకున్నారా? ఒక్క మాట ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని అలాగే, పరిశుద్ధుడా, ఈ ద్రాక్షారసాన్ని మీరు దీవించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మేము ఈరోజు విన్నాం ద్రాక్షారసంలోని సుగుణాలు, విశిష్టమైన లక్షణాలు మా అందరి ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి కృప దయచేయమని, తీసుకొని చుండగానే శక్తి నీ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి తీసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఆ ప్రకారమే భోజనం ఎత్తుకుంటాను ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన వలనైన నిబంధన రక్తము, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి పాత్ర తీసుకోండి. అందరూ ప్రార్థన చేసుకుంటామండి. పాస్టర్ గారు మనం ప్రార్థన అనిపిస్తుంది. కృపాసక్తి సంపూర్ణ మాయిస్తానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమా స్వరూపుడుగా మా మధ్యలో ఇప్పటి వరకు సంచరించి ఆయా ఈ బలారాధన కార్యక్రమాన్ని మీరు జయప్రదంగా జరిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మునుపు మేము దూరస్తులము తండ్రి, మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్న మా దేవానికి స్తోత్రం తండ్రి. ఇక ముందును కూడా ఎబెనేజరు దేవుడివై మాకు మీరు తోడుగా ఉండమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మంచి ఆరోగ్యాలతో నింపండి. మా సంఘంలో ఉన్న యవనులను, వృద్ధులను తండ్రి, చిన్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ఆరాధన నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. గమనించండి, చాలా మంది
ఒకవేళ ఈ సంగతి తెలియని వాళ్ళు ఉంటారు, యూట్యూబ్లో మనది ఇలాగే ఉంటుంది, విమానే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అని మీరు కొడితే మీకు చక్కగా ఇది వస్తుంది ప్రోగ్రాం. ఇప్పుడు తీసుకోకపోయినా చాలామందిని మీరు సిద్ధపరచండి, వారి వారంలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ తీసుకోవడానికి వారికి అవకాశం ఉందని చెప్పండి. లేకపోతే ఈరోజు సాయంత్రం లోపు వారు చూస్తూ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ. గుర్తుపెట్టుకోండి, అందరూ చూడండి. ప్రతిరోజు ఈ లాక్డౌన్లో సాయంత్రాలు కూడా మనకి సందేశాలు వస్తున్నాయి. మీరందరూ చూసి దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభు రాకడ వరకు దేవుడు మనందరినీ సదాకాలం ఆయన కృపతో క్షేమంతో ఆశీర్వాదాలతో నడిపించునుగాక. ఆమె చూస్తున్న మీ అందరినీ, ఈ ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరినీ నా ప్రభు సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించునుగాక. కరుణా కటాక్షాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు స్వస్థత కలుగు చేయునుగాక. అందరూ ప్రభుని ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు నెరవేరుగాక. మన దినాహారాన్ని మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించము, మమ్మల్ని శోధనకు తేకంగా నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరమును నీవే ఎన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, దేవుని సమాధానం, కాపుదల, ఆదరణ ఇక్కడ కూడి మరి ఎవరి గృహాల్లో వారు దేవుని ఆరాధించి ఈ మాటలు విని వాళ్ళలో చేయవేసిన బిడ్డలందరికీ, సంఘమంతరికి, ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. God bless you.